ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో మత్స్యకారుల దినోత్సవం సంఘం అధ్యక్షుడు క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా బోయిన్పేట నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. చేపలు వలలు ప్రదర్శిస్తూ, టపాసులు పేలుస్తూ, డీజే నృత్యాలతో మత్స్యకారులు సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న చేప పిల్లలు సరైన సమయంలో అందక మత్స్యకారులు నష్టపోతున్నారు. చేప పిల్లలకు బదులుగా డబ్బు ఇస్తే సరైన సమయానికి వారికి ఇష్టమైన చేప పిల్లలను కొని తెచ్చుకుంటారని మంథని మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు క్రాంతి కుమార్ ప్రభుత్వానికి సూచించారు. ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మంథని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నుండి బోయిన్పేట ప్రజలందరం కూడా, బోయిన్పేట మత్స్యకారులందరం కూడా బోయిన్పేట నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి మంథని అంబేద్కర్ చౌక్లో మా యొక్క కులవృత్తి అయినటువంటి చేపలు పట్టడాన్ని, వలలు విసిరి చేపలు పట్టి తోబెలతో చేపలు పట్టడాన్ని ప్రదర్శించడం జరిగింది. మా యొక్క మత్స్యకారులను ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని గౌరవ మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళి మాకు నూతనమైన స్కీములు అందించాలని చెప్పేసి, అలాగే మాకు లోన్ సౌకర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి వేడుకుంటున్నాం. మాకు అందించే ఉచిత చేపల పిల్లల చాలా వల్ల నష్టం జరుగుతుంది. ఇప్పటివరకు ఆ చేప పిల్లలు రాలేదు. ఇంతకుముందు వచ్చిన ఉచిత చేప పిల్లలు కూడా నాసిరకమైన చేప పిల్లలు వస్తున్నాయి. దానికి బదులుగా మాకు నగదు పంపిణీ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఆహారం అంతా కూడా కలుషితం అయిపోయింది. చికెన్ కానీ, మటన్ కానీ, కోళ్ళు అన్నీ కూడా కలుషితం అయిపోయినాయి. కలుషితం లేని ఏకైక ఆహారం ఏదైనా ఉంది అంటే అది ఒక చేప పిల్లలే. ఆ యొక్క చేప పిల్లను ప్రజలకు అందించడం కోసం మా మత్స్యకారులు రాత్రనక, వాననక, ఎండనక ప్రాణాలకు తెగించి పాములున్నా, తేళ్లున్నా, మొసలున్నా కూడా మీ అందరికి అందించడానికి ఎంతో కష్టపడుతున్నారు. అలాంటి మత్స్యకారులను ప్రతి ఒక్కరు గౌరవించి మాకు ఈ సమాజంలో ప్రత్యేకమైన స్థానం ఇవ్వాల్సిందిగా వేడుకుంటున్నాం. మాకు అందించే ఉచిత చేపల పిల్లల బదులుగా నగదు పంపిణీ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడడానికి మా యొక్క మత్స్యకారుల పాత్ర చాలా కీలకమైనది. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకొని